సమయమందు యేసు వార్త ఆలకించుమా. ఈ స్థలమునందు యేసు మాట అంగీకరించుమా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో యూట్యూబ్ ఛానల్ సోదరీ సోదరులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు యేసు మాట జీవపూట అనే నూతనమైన కార్యక్రమాన్ని ప్రారంభం చేయడానికి దేవుడు కృప చూపించాడు. మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం, మీరు కూడా ప్రార్థన చేయండి. మరి ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క సందేశాన్ని మనము విందాం. ప్రేమగల మా తండ్రి, కృప కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు, స్తోత్రములు ప్రభువా. నీ ఉచితమైన కృప చేత మమ్మలను ప్రేమించారు నాయన. ఆన్లైన్ ద్వారా మీ వర్తమానాలు అందించడానికి మీరు చూపిస్తున్న కృపకై వందనాలు నాయన. బేతేల్ క్రిస్టియన్ అసెంబ్లీ ఆధ్వర్యంలో యేసు మాట జీవపు పూట అనే నూతనమైన కార్యక్రమాన్ని ప్రారంభం చేయడానికి మీరు చూపించిన కృపకై వందనాలు. అనేక మంది ఆత్మీయంగా బలపరచబడి, అనేక మంది మీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడవటానికి, ఉజ్జీవింపబడటానికి, వాక్యం విని మిమ్మల్ని అంగీకరించటానికి నాయన మీరే సహాయం దయచేయండి. నన్ను మీ ఆత్మతో నింపండి, నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. నేను వట్టివాడను, మట్టివాడను, ఎందుకు పనికిరాని నన్ను మీరు ఏర్పాటు చేసుకొని చిన్నపిల్లల పరిచర్యలో, అలాగే సంఘ పరిచర్యలో, యవనస్తుల పరిచర్యలో మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రం నాయన. అల్పుడను, అయోగ్యుడను, ఎందుకు పనికిరాని నన్ను మీ సేవలో మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రం నాయన. ఈ లాక్డౌన్ కాలంలో అనేక మంది పరిచర్యకి సహాయపడ్డారు, అందుకే వందనాలు. ఆ బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. ఈ సమయంలో మీ వాక్యాన్ని వినబోతుండగా నన్ను బలపరిచి మీ మాటలు వినిపించి మీ నామానికి మహిమ తెచ్చుకుందరని యేసు ప్రభు దివ్యమైన నామములో వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈ సమయంలో ప్రత్యేకంగా యేసు మాట జీవపూట అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యందు ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్ శబ్దం, ఆ వాక్యమే దేవుడు, ఆ దేవుని మాటే వాక్యం. ప్రియులారా, ఒక భక్తుడు చక్కని పాట కూడా రాశాడు. యేసయ్య మాట జీవపు ఊట, పరముకు నడిపించే బాట అని. నిజమే, యేసు ప్రభువు మాట మనం వింటే మన హృదయము మార్చబడుతుంది, మన బ్రతుకు మార్చబడుతుంది, మన జీవితంలో మార్పు వస్తుంది. యేసు ప్రభువు మాట జీవము కలిగించే బాట. ఎందుకంటే ఆయన మాట వింటే మనలో ఉన్న పాపము పోతుంది. ఆయన మాటను మనం గ్రహిస్తే మనలో ఉన్న పాపపు ఇచ్ఛలు దూరం అయిపోతాయి. ఆయన మాటను మనము గైకొని విశ్వాసం ఉంచితే
పరలోకములో జీవ గ్రంథములో మన పేరు రాయబడుతుంది. ఆయన మాటలో ఉన్న శక్తి చాలా గొప్పది. ఒక కవి అన్నాడు, స్ఫూర్తిశ్రీ అనే కవి, మాటలంటే మాటలు కాదోయ్ నీటి మూటలోయ్ అన్నాడు. మాటలంటే మాటలు కాదోయ్, అవి స్నేహాన్ని పెంచోవోయ్ అన్నాడు. మాటలంటే మాటలు కాదోయ్, భక్తిని పెంచోవోయ్ అన్నాడు. మాటలంటే మాటలు కాదోయ్, శత్రుత్వాన్ని కూడా పెంచోవోయ్ అన్నాడు. మాటలంటే మాటలు కాదోయ్, పగవారిని సైతం మంచివారినిగా మార్చోవోయ్ అన్నాడు. మాటలంటే మాటలు కాదోయ్, కలెక్టర్ని చేసేవోయ్ అన్నాడు. మాటలంటే మాటలు కాదోయ్, రాజ్యాలను కూల్చేవోయ్ అన్నాడు. మాటలంటే మాటలు కాదోయ్, నీటి మూటలోయ్ అన్నాడు. మనం రోజుకి ఒక మనిషి 25,000 మాటలు మాట్లాడతాడంట. చూసారా, ఆలోచన చేశారా? ఉదయాన్నే నువ్వు లేచి ఏ మాట మాట్లాడతావో నీకు తెలియదు. రాత్రి పండుకునే సమయంలో ఏ మాటతో ఎండ్ చేస్తామో మనకు తెలియదు. నిజమే, మాటల పుట్ట అంటారు చాలామందిని. మాటలు కోటలు దాటుతాయో అంటారు. మాటల్లో చాలా విలువ ఉంటుంది. కొంతమంది పెద్దల మాట సద్దన్నం మూట అంటారు. అనగా విలువైన మాటలుంటాయి, చెడ్డ మాటలుంటాయి, ఉజ్జీవపరిచే మాటలుంటాయి, సహనాన్ని కోల్పోయే మాటలుంటాయి, ఇరిటేట్ చేసే మాటలుంటాయి, ఇబ్బంది కలిగించే మాటలుంటాయి, బాధ పెట్టే మాటలుంటాయి, కృంగిపోయే మాటలుంటాయి, కనికరం చూపే మాటలుంటాయి, బాధను మర్చిపోయే మాటలుంటాయి. మాటల్లో అనేక రకాలుంటాయి. మాటలు ప్రేమను పెంచుతాయి, మాటలు జీవాన్ని ఇస్తాయి, మాటలు శత్రుత్వాన్ని పెంచుతాయి. మాటలు కలుపుతాయి, మాటలు ఊటలుగా మారతాయి. మాటల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క జీవము ఊహించలేనిది, వర్ణించలేనిది. పూర్వకాలము మాటకి విలువ ఉండేది. ఎవరైనా అప్పు తీసుకుంటే మాట చేత అప్పిచ్చేవాడు నమ్మకాన్ని ఉంచుతాడు. మాటే, వ్రాత అవసరం లేదు, బాండ్లు అవసరం లేదు. ఆ మాట మీద నిలబడి ఉంటారు. పెద్దవారు చిన్నవారు అందరూ మాటకు విలువ ఇచ్చేవారు. ఈనాడు ఆ మాటకు విలువ లేదు. ఆ మాటకి విలువ లేదండి. దేవుని మాటకు విలువ ఇవ్వటం లేదు. దేవుని మాట అంటే లెక్క చేయటం లేదు. దేవుని మాట అంటే అసలు పట్టించుకోవట్లేదు. దేవుని గ్రంథములో, బైబిల్లో యేసు ప్రభు మాట విలువైనదిగా కనపడుతుంది. దేవుని మాట ద్వారా ఈ సృష్టిని సృష్టించాడు. దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృష్టించాడు. ఆయన మాట ద్వారానే, ఆయన మాట ద్వారా కలుగును గాక అనగా కలిగిని. ఆకాశము భూమి వేరవును గాకంటే వేరైపోయింది. నీరు భూమి వేరవుగా కంటే అయిపోయింది. చెట్లు కలుగునుగా కంటే కలిగినవి. సముద్రంలో జలచరాలు కలుగునుగా కంటే కలిగినవి. ఆకాశములో సూర్యచంద్ర నక్షత్రాలు కలుగునుగా కంటే కలిగినవి. భూమి అందలి సమస్తమును కలుగునుగా కంటే కలిగినవి. ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన మాటలో జీవం ఉంది. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈ దేవుడు గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉంటే ఎంతో ఎంతో అద్భుతమైన సత్యాలు బయటపడతాయి. యేసు ప్రభువారు చేసిన అద్భుతాలలో ఆయన మాట ద్వారా స్వస్థతలు కలిగినాయి. ఆయన మాట ద్వారా గుడ్డివారికి చూపును వచ్చింది. ఆయన మాట ద్వారా కుంటివారు కాళ్ళు వచ్చినాయి. ఆయన మాట ద్వారా మూర్ఛరోగి కలిగిన వారు బాగుపడ్డారు. ఆయన మాట ద్వారా సేనా దెయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి. ఆయన మాట ద్వారా 5 రొట్టెలు 2 చిన్న చేపలు
5,000 మందికి పంచిపెట్టారు. ఆయన మాట ద్వారా సముద్రంలో ఉన్న తుఫాను ఆగిపోయింది. ఆయన మాట ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరిగినాయి. ప్రియులారా, ఈరోజు యేసు ప్రభు మాటలో లేక దేవుని మాటలో ఉన్న పవిత్రత గురించి మాట్లాడుకుందాం. ప్యూరిటీ, ఆయన మాటలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసుకుందాం. కొద్దిసేపు ఉండండి, వినండి, మొత్తం వినండి. దేవుని మాటలు జాగ్రత్తగా వినండి. రాసుకోవాలనుకుంటే చక్కగా నోట్బుక్ పెట్టుకొని రాసుకోండి. ఈరోజు నుంచి మీకు రెగ్యులర్గా మేము దేవుని యొక్క మాటలో ఉన్న గొప్పతనాలు మీకు తెలియచేయబోతున్నాను. నాకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆధ్యాత్మికమైనటువంటి నడిపింపును బట్టి, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి నేను మీకు అందించడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, సామెతలు 30వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. సామెతలు 30వ అధ్యాయం 5వ వచనం. దేవుని మాటలన్నీ పుటమ వేయబడినవే. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్యూర్. దేవుని మాటలన్నీ పుటమ వేయబడినవి, అవి పరిశుద్ధమైనవి, పవిత్రమైనవిగా ఉన్నాయండి. దేవుని మాటలు అంతే. పుటమ వేయబడినవంటే అది శుద్ధి చేయబడటం. బంగారము పుటమ వేయబడినప్పుడు పాత బంగారం శుద్ధి చేయబడి మంచిగా క్రొత్తదనంగా కనపడుతుంది. అలాగే దేవుని మాటలు మనం విన్నప్పుడు మన పాత జీవితము నూతనమైన జీవితముగా మారిపోతుంది. ఆ మాట మనం గ్రహించాలి. ఆ మాట వినే శక్తి మనకు రావాలి. ఆ మాట వినే ఆ మనస్సు మనకు కలిగినప్పుడు మనం పరిశుద్ధులంగా మార్చబడతాం. పాపపు జీవితము నుంచి పరిశుద్ధమైన జీవితముగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుడు అంత గొప్పవాడు. ఆయన మాట అలాంటిది. చూద్దాం ఇంకొక మాట. సామెతలు 30వ అధ్యాయము 6వ వచనం. సామెతలు 30వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన మాటలతో ఏమీ చేర్చకము. ఆయన మాటలతో ఏమి చేర్చకూడదు. మనం ఆయన మాటలలో ఇష్టం వచ్చినట్టుగా మనం రకరకాల విషయాలు చేర్చకూడదు. ఈనాడు అనేక మంది అలా చేరుస్తున్నారు. కళ్ళబొల్లి మాటలు చెబుతున్నారు. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా కల్పనా కథలు ఎక్కువైపోయినాయి. మోసపూరితమైన మాటలు ఎక్కువైపోయినాయి. వేషధారణ మాటలు ఎక్కువైపోయినాయి. కళ్ళబొల్లి మాటలు ఎక్కువైపోయినాయి. దేవుని మాటల్లో విచిత్రమైన వాటిని తీసుకొచ్చి చేరుస్తున్నారు. జాగ్రత్త, అబద్ధ బోధకులు బయలుదేరారు. విచిత్రమైన బోధ చేసేవారు బయలుదేరారు. నిన్ను నన్ను మోసగించే బోధకులు బయలుదేరారు. నేను మంచి బోధకుల గురించి మాట్లాడట్లేదు, దేవుని సేవకుల గురించి కాదు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని, వాక్యపు సత్యాలు తెలియకుండా ఈనాడు చాలామంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మనం టీవీల్లో చూస్తున్నాం, యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నాం, వింటున్నాం. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. దేవుని మాటలో పవిత్రత ఉంది. దేవుని మాటలో శక్తి ఉంది. దేవుని మాటలో పరిశుద్ధత ఉంది. ఇది మనం గ్రహించాలి. మన పిల్లలకు చెప్పాలి, యవ్వన బిడ్డలకు చెప్పాలి, సండే స్కూల్ పిల్లలకు కూడా చెప్పాలి, అన్యులకు చెప్పాలి. దేవుని మాటలో ఉన్నటువంటి శక్తి ఏంటో మనం చెప్పాలి, వివరించి చెప్పాలి. చెప్పకపోతే మనం తప్పు చేసిన వారం అవుతాం. దేవుని బిడ్డలారా, చూద్దాం యెషయా గ్రంథము 45వ అధ్యాయము 19వ వచనం. మొట్టమొదటిది మనం విన్నాం, ఆయన మాట పవిత్రమైనది. రెండవది చూద్దాం, యెషయా గ్రంథము 45వ అధ్యాయం 19వ వచనం. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను, యథార్థమైన సంగతులను తెలియజేయవాడను, అగు యెహోవాను నేనే. దేవుని మాట న్యాయమైనది,
దేవుని మాటలో న్యాయం ఉంది. అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. దేవుని మాటలో న్యాయం ఉంటుందండి, అన్యాయమేమీ లేదు. ఆయన మాటలో సత్యము కూడా ఉంది, న్యాయంలో సత్యమిముడి ఉంది. ఆయన చెప్పిన మాట నెరవేర్చబడుతుంది. ఆయన న్యాయాధిపతి కూడా, ఆయన న్యాయము తీర్చేవాడు, గొప్ప న్యాయాధిపతి. ఆయన మాటల్లో అన్యాయం ఏమీయూ కనపడదు. ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకునేవాడు. ఆయన మాటలో యథార్థమైన సంగతులు మనకు తెలియజేయబడతాయి. ఆయన మాటలో న్యాయమైన సంగతులు ఉన్నాయి. పూర్వం మొదలుకొని జగత్తు పునాది వేయబడక మునిపే, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన చెప్పిన మాటలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం తెగుళ్ళు సంవత్సరం. ఆయన చెప్పినట్టుగా జరుగుతూనే ఉన్నాయి తెగుళ్ళు. సైంటిస్టులకు అర్థం కావట్లేదు. డిసెంబర్లో వచ్చినటువంటి 2019 డిసెంబర్లో వచ్చినటువంటి ఈ తెగులు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. పట్టణాల్లో అనుకున్నాం, మండలాల్లో అనుకున్నాం, ఇప్పుడు గ్రామాలకు వెళ్ళిపోయింది ఆ వైరస్. విలవెల్లాడిపోతున్నారండి. తెగుళ్ళు ప్రవేశించని బయలుదేరి ఎప్పటి నుంచో దేవుని మాటకు లోబడకపోవటం వలన వచ్చిన నష్టమే ఇది. ప్రియమైన సోదరి సోదరుడా, ఆయన మాట న్యాయమైనది. ఆయన మాటకు లోబడుతున్నావా? అన్యాయమైన మాటలకు లోబడుతున్నావా? అన్యాయమైన మాటలకు నీవు నీ చెవులను వినేటట్టు చేస్తున్నావా? చాలామంది న్యాయం తీరుస్తామని అన్యాయమైన మార్గంలో కోర్టులన్నీ మనం దేశంలో, ప్రపంచంలో కోర్టుల్లో న్యాయం జరుగుతుందా అంటే మనం వింటున్నాం. కొద్దిమందికి న్యాయం జరుగుతుంది, కొద్దిమందికి అన్యాయం జరుగుతుంది. రకరకాల పోకడల్లో వెళుతూ ఉన్నారు. అన్యాయం చేసేవారు బయట తిరుగుతున్నారు, న్యాయంగా నిలబడిన వారు జైల్లో ఉంటున్నారు, తీర్పులకు గురైపోతున్నారు. కానీ మన యేసయ్య చెప్పిన మాట ప్రకారం ఆయన జరిగిస్తాడు. ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. వచ్చిన వారు విశ్రాంతి పొందారు, వచ్చిన వారు మేలు పొందారు, వచ్చిన వారు సంతోషాన్ని పొందారు, వచ్చిన వారు పరలోక రాజ్య వారసులుగా చేయబడ్డారు. అది న్యాయమైన సంగతి కాదా? ఆయన ఈ భూలోకానికి రావటానికి కారణం ఏంటి? నీ జీవితం, నా జీవితం అన్యాయమైన పరిస్థితుల్లో ఉంటుండగా, అన్యాయపు తీర్పులకు లోనవుతూ ఉండగా, మన ఇష్టమైన రీతిలో మనం బ్రతుకుతూ ఉండగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన మన కోసం ఆయన శ్రమలు అనుభవించాడు, దెబ్బలు తిన్నాడు, గాయపరచబడ్డాడు, హేళన చేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు, అన్యాయమైన తీర్పుకు లోనయ్యాడు. యేసు ప్రభువారు ఏ తప్పు లేదు, ఏ పాపం లేదు. ఆయన మాటలో పాపం లేదు, ఆయన తలంపులలో కపటము లేదు. ఆయన ఏ తప్పు చేయలేదు. సిలువేండి సిలువేండిని కేకలు వేసి మనుషుల కేకలే గెలిచినవి కానీ యేసయ్య మాట విన్నవాడు ఎవరూ లేరు. కానీ అన్యాయమైన తీర్పుకు బలి అయిపోయాడు. ఎందుకో తెలుసా? నాకు నీకు రావలసిన శిక్షకు ఆయన బలి అవ్వటానికి ఇష్టపడ్డాడు. ఆ శిక్ష నువ్వు నేను భరించలేమని ఆయనకు తెలుసు. అందుకే నీకోసం నా కోసం ఆయన బలి అయిపోయాడు. ప్రియులారా, అన్యాయమైన తీర్పుకు ప్రభువే బలి అయిపోయాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేచాడు. ఆయన రాబోతున్నాడు, న్యాయమైన పరిపాలన చేస్తాడు, న్యాయమైన తీర్పును తీరుస్తాడు. ఆయన మాటలో ఏముంది? యథార్థత ఉంది, యథార్థమైన సంగతులను తెలియజేయువాడు. యథార్థత, నమ్మకత్వం ఉంది. 4వదిగా
మూడవదిగా ఆయన మాటలో యథార్థత ఉంది. యథార్థమైన వాడు మన ప్రభు. మన ప్రభు యథార్థవంతుడు, మాట తప్పని వాడు, మాట ఇస్తే వెనక్కి తీసుకోడు. యథార్థత ఉంది, యథార్థవంతుడు. మనం తప్పిపోతున్నాం చాలాసార్లు. మాట ఇస్తాం, మాటలు తప్పిపోతాం. నేను ఎప్పుడు అన్నాను, నేను ఎప్పుడు చెప్పాను, అబద్ధాలు కూడా మాట్లాడతాం, అబద్ధపు సాక్ష్యాలు కూడా చెప్తాం. కానీ మన ప్రభు యథార్థవంతుడు ప్రియులారా. ఆయన యథార్థత కలిగిన వాడు. అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన మాట తప్పని వాడు, మాట మీద నిలబడేవాడు, మాట కోసం బలి అయిన వాడు. తప్పు మాట మాట్లాడేవాడు కాదు. ఎప్పుడు ఆయన మాటని వెనక్కి తీసుకోలేదు. ఆయన మాట మంచి మాట. యథార్థవంతులు, మంచి స్వభావం కలిగిన వారు. మన ప్రభు మంచి స్వభావం కలిగిన వాడు, ప్రేమ స్వభావం ఉంది. ఆయన హక్కున చేర్చుకొని ఆదరించేవాడు. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు. యెహోవా మాటలు పవిత్రమైనవి. మొదట చెప్పుకుందాం ఇదే మాట. ఆయన మాటలు పవిత్రమైనవి. 4వదిగా ఆయన మాటలు ఎలాంటివో చూద్దాం. కీర్తనలు 18వ అధ్యాయం 30వ వచనంలో దేవుడు యథార్థవంతుడు, యెహోవాకు నిర్మలము ఏమంటున్నాడు? ఆయన మాట నిర్మలమైన మాటలు. ఆయన మాట నొప్పించే మాటలు కాదు. ఆయన మాట నొప్పించే వాడిని కూడా మార్చగలిగిన మాట. ఆయన మాట కోపిష్టిని కూడా మార్చగలిగిన మాట. ఆయన మాట తెలివి తక్కువ వారిని కూడా మార్చగలిగిన మాట. ఆయన మాట రౌడీలను సహితం మార్చగలిగిన మాట. ఆయన మాట శత్రువులను సైతం మార్చగలిగిన మాట. ఆయన మాట కోపిష్ఠులను సైతం మార్చగలిగిన మాట. ఆయన మాట వ్యభిచారులను కూడా మార్చగలిగిన మాట. ఆయన మాట నిర్మలము. ఎంత మంచి దేవుడు అండి! ఇలాంటి దేవుడు ఎక్కడైనా మనకు దొరుకుతాడా? దొరకడు. దొరకడు. నిర్మలమైన మాట. చాలామంది మాటలు కఠినంగా ఉంటాయి, కర్కోశంగా ఉంటాయి, హార్డ్గా ఉంటాయి. మాటల్లో నెమ్మదితనం ఉండదు. మాటల్లో కఠినం ఉంటుంది, కఠినత్వం ఉంటుంది. ఆయన మాటలు అద్భుతమైన మాట, నిర్మలము. ఆయన మాటలో నొప్పి కలగదు. ఆయన మాటలో బాధ వేయదు. ఆ నిర్మలమైన మాట ద్వారా ఆకర్షించబడతారు. ఆ సిలువలో ఒక దొంగతో ఏమన్నాడు తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండేదు అన్నాడు. ఎంత నిర్మలమైన మాట అండి! ఎంత చక్కని మాట! ఆ దొంగ హృదయం కరిగిపోయి పగిలిపోయి యేసయ్య మాటకు పడిపోయాడు. ఆ సిలువలోని ఇంకో చక్కని మాట అన్నాడు. ఎంత శ్రమ పెట్టినా, ఎంత కష్టపెట్టినా, ఎంత కొట్టినా, ఎంత తొలనాడినా, ఉమ్మి వేసినా, చెంపలు పెరికినా, హేళన చేసినా, ఇబ్బందులు పెట్టినా ఏమన్నాడు తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుకరు, వీరిని క్షమించు. నిర్మలమైన మాట. ఎంత గొప్ప దేవుడు అండి!
ఆ పరిస్థితుల్లో, అంత కష్ట పరిస్థితుల్లో కూడా ప్రభువుకి ఆ మాటలు ఎలా వచ్చినాయి? అంత క్షమించే గుణం ఎలా వచ్చిందండి? ఆయన నమ్మిన మన జీవితాల్లో కూడా ఇలాంటి మాటలే ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నిర్మలత్వం కావాలి మనకి. హార్డ్నెస్ ఆఫ్ వర్డ్స్ ఉండకూడదు. కఠినత్వమైన మాటలు ఉండకూడదు. ఎదుటివాడిని నొప్పించే మాటలు మనలో ఉండకూడదు. బాధ కలిగించే మాటలు మనలో ఉండకూడదు. హృదయం పగిలిపోయే మాటలు ఉండకూడదు మనలో. కన్నింగ్ నేచర్ ఉండకూడదు. కన్నింగ్ మాటలు ఉండకూడదు. వారి ముందు ఒక మాట, ఇంకొకళ్ళ ముందు ఒక మాట, ఇంకొకళ్ళ ముందు ఒక మాట, అలా ఉండకూడదు. మాటలు మార్చే తత్వం మనలో ఉండకూడదు. నిర్మలత్వం మనం నేర్చుకుందాం. ఆయన మాటలో ఇంకేముందో చూద్దాం. 19వ అధ్యాయం కీర్తనలు 19:8. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. ఆయన ఉపదేశములు అనగా ఆయన మాటలు నిర్దోషమైనవి, దోషము లేనివి. ఆయన మాటలు, ఉపదేశాలు, ఆయన మాటలే, ఆయన వాక్యే నిర్దోషమైనదండి. నిర్దోషమైన మాటలు ఆయన పలుకుతున్నాడు. నిర్దోషం, దోషము లేనివాడు కాబట్టి ఆయన మాటల్లో దోషం ఉండదు. నిర్దోషమైన మాటలండి. ఆయన పరిశుద్ధుడండి. పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడు ఆయన. కల్మషము లేనివాడు, కపటము లేనివాడు, పాపము లేనివాడు, పాపములో లేనివాడు, పాపపిచ్చలకు లోని కానివాడు, పాపపు ఆలోచన లేనివాడు, పాపపు క్రియలు లేనివాడు, పాపాంధకారంలో లేనివాడు, పాపపు లోకములో ఉన్న పాపము ఆయనలో లేదు. అందుకే ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడు మన ప్రభు. అందుకే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మన జీవితాలు దోషము కలిగినవి. మన మాటలో దోషము, ప్రతి మాటలో దోషం ఉంటుంది. 25,000 మాటల్లో రోజులో అన్ని మాటలు మాట్లాడే మన జీవితాలు ఎన్ని మాటలు దోషపూరితమైనవిగా ఉన్నాయి, నిర్దోషపూరితముగా ఉన్నాయి. లెక్కేసుకుందామా? ఫోన్లు వచ్చినాయి. ఫోనుల్లో ఎన్నిసార్లు అబద్ధాలు ఆడుతున్నావు. నువ్వు ఇంట్లో ఉండి కూడా లేవని చెప్తావు. నువ్వు ఖాళీగా ఉండి కూడా బిజీ అంటావు. డేట్లు ఇవ్వమంటేనేమో ఖాళీ లేదంటావు. నీ నిజాయితీకి విలువ ఉందా? ఇంట్లో ఊరకనే ఉంటావు కానీ అబద్ధాలు ఆడతావు. అబద్ధపు జీవితం, దోషపూరితమైన మాటలు. నువ్వు చాటింగ్ చేసేటప్పుడు, ఫోనుల్లో మాట్లాడేటప్పుడు ఇతరులతో నువ్వు ఏ విధంగా, ఏ ఆలోచనతో నువ్వు మాట్లాడుతున్నావు, ఏ ఉద్దేశంతో నువ్వు మాట్లాడుతున్నావు, ఏ ఉద్దేశంతో చాటింగ్ చేస్తున్నావు? మంచి ఉద్దేశమేనా? నీ మాటలు జాగ్రత్తగా పెట్టుకోవాలి. మన మాటలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. మన మాటలను జాగ్రత్త అంటున్నాడు. జాగ్రత్తగా ఉండాలి, నిర్దోషమైనవిగా ఉండాలి. తర్వాత కీర్తనలు 119వ అధ్యాయం 140వ వచనం. 119, 140. నీ మాటలు మిక్కిలి స్వచ్ఛమైనవి అంటున్నాడు. నీ మాటలు మిక్కిలి స్వచ్ఛమైనవి. దీనికి ముందు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. దేన్ని సంతోషపరుస్తాయి? హృదయాన్ని. ఇప్పుడేమన్నాడు? నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనవి, అది నీ సేవకునికి ప్రియమైనవి. స్వచ్ఛత, ఆయన మాటల్లో స్వచ్ఛత ఉంటుంది. స్వచ్ఛత, ప్యూర్ అండ్ క్యూర్. ఆయన మాట వింటే మన హృదయం క్యూర్ అయిపోతుంది. వాటర్ని ఫిల్టర్ చేస్తే ప్యూర్ వాటర్ వస్తాయి. ఫిల్టర్ చేయకపోతే ప్యూర్ వాటర్ ఉండదు. కంపెనీస్ ఉన్నాయి, ప్యూరిట్ అని, రకరకాలవి కంపెనీస్ ఉన్నాయి. వాటరు కల్మషం అయిపోయింది. అలాగే మానవుని హృదయం కల్మషం అయిపోయింది.
స్వచ్ఛత లేదు, గ్యారంటీ లేదు. ఏ వస్తువుకి గ్యారంటీ లేదు. నీకు నాకు కూడా గ్యారంటీ లేదు. మానవునికి ఈ రోజుల్లో గ్యారంటీ. స్వచ్ఛత, నీలో స్వచ్ఛత ఉందా? స్వేచ్ఛ ఉందా కానీ స్వచ్ఛత లేదు. స్వేచ్ఛ జీవితానికి అలవాటు పడిపోయావు. స్వచ్ఛమైన జీవితం ఉందా మనలో? మన ప్రభువు మాటలు స్వచ్ఛమైనవి. మన మాటల్లో స్వచ్ఛత ఉందా? కొంతమంది భలే మాట్లాడతారు, మాటకారి అంటారు వాళ్ళని. వాడు మాటకారే కానీ చేతకారి కాదు. మాటలు భలే మాట్లాడతారు, భలే ఒల్లిస్తారు, తిప్పి తిప్పి మాట్లాడతారు, తిప్పి తిప్పి ఏలుకేసి కాలుకేసి కొడతా ఉంటారు మాటలు. ఈ లోకపు తెలివి పనికి రాదు దేవుని దగ్గర. మాటకారి అవ్వచ్చు, జ్ఞానం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ యేసు ప్రభువు లేనిదే నీ మాటకారితనం 0, 0. ఎన్ని మాటలు మాట్లాడుకున్నామో చూద్దాం. యేసు మాట, దేవుని మాట పవిత్రమైనది మొదటిది, దేవుని మాట న్యాయమైనది రెండవదిగా, దేవుని మాట యథార్థమైనది మూడవదిగా, దేవుని మాట నిర్మలమైనది నాలుగవదిగా, దేవుని మాట నిర్దోషమైనది ఐదవదిగా, దేవుని మాట స్వచ్ఛమైనది 6 మాటలు విన్నాం. సోదరి సోదరులారా, ఈ క్వాలిటీస్ మనలో లేకపోతే మనం కూడా నేర్చుకుందాం. ఆయన మాటలు ఈ విధంగా ఉండాలంటే, లేకపోతే మన మాటలు దేవుని మాటలలాగా ఉండాలంటే మన జీవితాలు మార్చబడాలి. ఆయన మాటకు లోబడితే, ఆయన మాటలు వింటున్న సోదరుడా, సోదరి, యవనస్తుడా, ఇంకా యేసు ప్రభు నువ్వు అంగీకరించకుండా నువ్వు ఆయన మాటలు పెడచెవిని పెడితే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. ఆయన సత్య సువార్తను, ఆయనే సువార్త, ఆయన అంగీకరించు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే చాలు. ఆయన మృతులో నుండి లేచాడని నువ్వు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. ఆయనకి ప్రార్థన చేయ చాలు. యేసయ్యా, నేను ఘోరమైన పాపినయ్యా, నా మాటలో పవిత్రత లేదు, నా మాటలో న్యాయం లేదు, నా మాటలో యథార్థత లేదు, నా మాటలో నిర్మలత్వం లేదు, నా మాటలో దోషం లేదు, నా మాటలో స్వచ్ఛత లేదు. నాయన, నన్ను క్షమించు. ఈరోజు నుంచి నీ బిడ్డగా ఉంటానని నువ్వు అడిగితే చాలు, విశ్వాసం ఉంచితే చాలు, నువ్వు రక్షించబడతావు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, అందించిన మీ మాటలను బట్టి వందనాలు. వినవారి హృదయాలలో మీ కార్యము జరిగించుదురని, ఇంకను అనేక సంగతులు మీ మాటలో ఉన్న సత్యాలను తెలియచేయటపడడానికి, యేసు మాట జీవపు ఊటనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని చక్కగా నడిపించుదురని యేసు ప్రభు శ్రేష్టమైన నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. మీ అభిప్రాయాలు మాకు తెలియజేయండి. బేతేల్ జాయ్ మెలోడీస్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.